అందరికీ నమస్కారం. అన్వితాస్ కుక్ హౌస్ సీజన్ 1 అన్వితాస్ క్లాసిక్స్కి స్వాగతం. మన పాత తరం వంటలు, రుచులు ఆ తరంతో పాటు ఈ తరానికి కూడా అందించాలన్నదే ఈ సీజన్ వెనుక మా ఉద్దేశం. ఈ సీజన్లో మన సెకండ్ రెసిపీ తాటి రొట్టి ఎలా తయారు చేయాలో చూద్దాం. తాటి పండులో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బి అండ్ సి మరియు ఇంకా ఎన్నో మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయంట. ఇది తాటిపళ్ళ సీజన్ కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు: బాగా పండిన తాటిపండు, బియ్యం రవ్వ, కొబ్బరికాయ, నెయ్యి, బెల్లం. ముందుగా ఈ రెసిపీ కోసం ఒక బాగా పండిన తాటిపండుని తీసుకొని దాని ముచ్చుక తీసి దాన్ని 3 ముక్కలుగా చేయడం కోసం దాన్ని నేలపైన వేసి గట్టిగా కొట్టాలి. ఇలా చేయడం వల్ల తాటిపండుకి బీటలు వచ్చి అది వలవటానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని 3 భాగాలుగా మనం చేసుకోవాలి. ఇలా చేసుకున్న తాటిపండుకి బయట ఉన్న నల్లటి తొక్కను కూడా కొంచెం గట్టిగా బలంగా తీసేయాలి. ఇదే విధంగా 3 ముంజలకి తొక్క తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తాటి గుజ్జును సెపరేట్ చేయడం కోసం కొద్దిగా చేయిని తడి చేసుకొని అల్యూమినియం స్ట్రైనర్తో కానీ స్టీల్ స్ట్రైనర్తో కానీ తాటి ముంజని వేసి పామితే కింద నుంచి ఇలా పల్ప్ అంతా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన పల్ప్ చాలా స్మూత్గా జామ్లా అనిపిస్తుంది. ఇదే విధంగా మొత్తం 3 ముంజలకి శుభ్రంగా పల్ప్ అంతా తీసుకోవాలి. మధ్య మధ్యలో వాటర్లో ముంచుకొని తీసుకోవడం వల్ల పల్ప్ రావడానికి ఈజీ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇదంతా మనం పగలగొట్టిన ఒక తాటిపండు గుజ్జు. ఇదంతా మనం ఎంత పల్ప్ అయితే వచ్చిందా అన్నది కొలుచుకొని పెట్టుకోవడం వల్ల మనం తర్వాత బెల్లం, బియ్యం రవ్వ వేసుకునేటప్పుడు ఆ మెజర్మెంట్స్కి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మరొక బౌల్లో 1 కప్పు బెల్లం, 1 కప్పు బియ్యం రవ్వ, మనం తీసి పెట్టుకున్న తాటి గుజ్జు 2 కప్పులు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా పండిన తాటిపళ్ళ నుంచి వచ్చిన అరోమా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం యూస్ చేస్తున్న ఎలాంటి ఆర్టిఫిషియల్ ఎసెన్స్లోని అలాంటి అరోమా మనకి దొరకదు. ఇది కంప్లీట్గా నేచురల్ కాబట్టి ఇది కూడా ఒకసారి మీరు టేస్ట్ చేయండి. ఇప్పుడు మనం ఈ మిశ్రమంలో 1/2 కప్పు తురిమిన కొబ్బరిని కూడా వేసుకోవాలి. కొబ్బరి అంటే ఇష్టం లేని వాళ్ళు కొబ్బరిని మానేసినా కూడా బాగుంటుంది. కానీ కొబ్బరి ఎక్కువ అయితే మాత్రం రొట్టి మాడిపోతుంది. ఇలా బొగ్గుల పొయ్యి మీద మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని తాటి రొట్టెలాగా కుక్ చేసుకోవాలి. బొగ్గుల పొయ్యి లేని వాళ్ళు కంగారు పడకండి. నార్మల్గా మన స్టవ్ మీద కూడా ఫ్లేమ్ చాలా లోలో పెట్టుకొని బ్యాటర్ని కొంచెం థిన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక పాన్లో వేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవచ్చు. ఇలా కాలుతున్న బొగ్గుల మీద ఒక అల్యూమినియం కడాయి పెట్టుకోవాలి. వేరే కడాయి కాకుండా అల్యూమినియం కడాయి పెట్టుకోండి. స్టవ్ మీద మీరు చేసినా కూడా అల్యూమినియం అయితే హీట్ ఫాస్ట్గా అబ్జర్వ్ చేసి బాగా కుక్ అవుతుంది తాటి రొట్టి. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని అందులో వేసుకోవాలి. మనం ఈ తాటి గుజ్జుతో బూరెలు కూడా వేసుకోవచ్చు. ఆ రెసిపీని కూడా నెక్స్ట్ నేను మీకు పబ్లిష్ చేస్తాను. మనకు కావాల్సినంత బేటర్ వేసుకున్న తర్వాత మనం ఏదైతే మూతని పెట్టుకోవాలి అనుకుంటున్నామో ఆ మూతకి అడుగు వైపున కొంచెం నెయ్యి అలా అప్లై చేసుకొని మనం వేసుకున్న బేటర్ మీద పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూతకి పైవైపు కూడా బాగా కాల్చిన బొగ్గులని కొంచెం వేసుకుంటే రొట్టి పైనుంచి మరియు కింద నుంచి కూడా కుక్ అవుతుంది. దాదాపుగా 15 నుంచి 20 నిమిషాలు అయిన తర్వాత ఒక స్టిక్ లేదా పుల్లని లోపలికి గుచ్చి చూడండి. తడిగా ఉంటే మళ్ళీ కాసేపు కుక్ చేసి మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఇన్సర్ట్ చేసి చూడండి. క్లీన్గా వస్తే రొట్టె అయిపోయినట్టే. మనం తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఈ రొట్టె బొగ్గుల మీద కాల్చడం వల్ల స్మోకీ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. మీకు బొగ్గులు లేకపోతే డైరెక్ట్గా పాన్ మీద కొంచెం పల్చగా దోశలా వేసుకొని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ తాటి రొట్టి లోపల కూడా కంప్లీట్గా కుక్ అయింది. ఈ రొట్టి మంచి స్మోకీ ఫ్లేవర్తో తాటిపండు గుజ్జు ఫ్లేవర్తో చాలా యూనిక్గా డెలిషియస్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి కూడా తినిపించండి. ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే బెల్లం ఎక్కువైతే తాటి రొట్టి కలర్ చాలా డార్క్గా మారిపోయి మాడిపోతుంది. అండ్ పైన మూత పెట్టుకునేటప్పుడు అల్యూమినియం ప్లేట్ మాత్రమే యూస్ చేయండి. స్టీల్ ప్లేట్ పెట్టుకుంటే కూడా హీట్ కరెక్ట్గా అందక తాటి రొట్టి సరిగ్గా కుక్ అవ్వదు. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని ఫాలో అయ్యి ఫస్ట్ టైం చేసినా కూడా తాటి రొట్టి పర్ఫెక్ట్గా చేసుకోండి.
మళ్ళీ ఒక మంచి రెసిపీతో సీజన్ 1 అన్వితాస్ క్లాసిక్స్తో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ అండ్ నమస్తే.